కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రైతులు తమ పొలాల వద్ద ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పుష్కర చైర్మన్ అడబల సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాపవరం గ్రామంలో 400 ఎకరాలకు పైగా పంట పొలాలు ఉన్నాయని, ప్రతి క్షణం నీరు సక్రమంగా అందింది అని అన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఏ హామీ అయితే రైతులకు ఇచ్చారో ఆ హామీని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నెరవేర్చారని, అదేవిధంగా పుష్కర కాల్వ చైర్మన్ అడబల సత్యనారాయణ రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నీరు అందుతుందా లేదా అని ప్రతి ఒక్క రైతును కలిసి అడిగి తెలుసుకోవడం చాలా ఆనందకరమని రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జాజుల రాము, జాజుల గణేష్, మారిశెట్టి రమణ మరియు ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం అన్నందుకు మంచి చూపించారు మాకు బత్తుల బలరామకృష్ణ గారు. ఆయన మండల ఆఫీసులో ఏమైతే అన్నారో అదే మాట ప్రకారంగా నీరు ఇస్తాను, 2 పంట పండించుకోండి అన్నారు. అలాగే మాకు నీరు ఇచ్చారు. ఇవాళ మా కాపురం 400 ఎకరం సస్యాములుగా పండి ఎంతో ఆనందంగా ఉన్నామండి రైతులు. 2 పంటలు కూడా మాకు ధీమాగా పండింది. మీకు అవసరం అయితే ఇంకా మళ్ళీ నీరు ఇస్తామంటున్నారు. గారేటి సైర్మేన్ గారేటి బోర్డు కోఆపరేషన్ చేసి మాకు బోర్డు సాయం చేసి మాకు మాపులు కూడా లస్కర్ని ఏఈ గారిని పంపి అవన్నీ కట్టించి నీరు అప్పచెప్పారు. ప్రతి మాట ప్రకారంగా మళ్ళీ కావాలితే మళ్ళీ ఇస్తాం, మీరు ఏం ఇబ్బంది పడవద్దు, మీకు అంతా మంచి జరిగిద్ది. గత ప్రభుత్వంలో మనం వెళ్తేనే కానీ వాళ్ళు ఏ కోఆపరేషన్ చేసేవారు కాదు. అలా కాకుండా ఈయన గారు మనం వెళ్ళకుండానే రైతులందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టారండి. మీరు ఏం పండించారు? మేము వరండి, మొక్కజొన్న, మామిడి తోటలు పండించేవాళ్ళు మామిడి తోటలు పండించారండి. ఆ మెరక ఏరియాలు మా అయితే మొక్కజొన్న, వరి. మాకంతా చాలా సస్యామలంగా ఉందండి. మా కాపురం అంతా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఎమ్మెల్యే గారు రావటం, మాకు నీరు ఇవ్వటం, ఇవాళ రైతులకి చూడండి మా ఊరంతా ఎలా ఉందో. మేము చెప్పక్కర్లేదు, అందరికీ కనపడుతుంది రోడ్డు అంటే వెళ్తుంటే. ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఇది అన్నడూ జరగలేదు. ఇదే మాకు ఎలాగ అనుకూలంగా జరిగింది. ఊరంతా సస్యామలంగా ఉంది. ఎప్పుడు ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు ఇలా బత్తుల బలరామకృష్ణ గారు, ఆ సైర్మేన్ గారు ఇలా 10 ఏళ్ల పాటు ఉండి మాకు ఇలా కొనసాగించాలి. ఎప్పుడు రైతులందరూ ఇబ్బందులకు గురవ్వకుండా మా రైతుల తరపున మేము అంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సైర్మేన్ గారికి, ఎమ్మెల్యే గారికి. ముందుగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మాకు ఎమ్మెల్యే గారు జనసేనలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. జనసేన పార్టీ ప్రెసిడెంట్కి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు జనసేన ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారని చెప్పి నన్ను అన్నడంతో చాలా ఆనందంగా ఉంది. పుట్టినరోజుకి ఆయనకు మేము గిఫ్ట్ ఇవ్వాలి. ఆయనే మాకు 400 ఎకరాలకి నీరు పంపి ఆయనే మాకు గిఫ్ట్గా ఇచ్చారు. మాకు జనసేనలో ఉన్నంతగా ప్రెసిడెంట్ గారు మేమైతే అందరం చాలా ఆనందంగా పడుతున్నాం. రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తరఫున మన గౌరవ శాసనసభ్యులు మన బత్తుల బలరామకృష్ణ గారి ఆశీస్సులతో మా గ్రామ సర్పంచ్ మా జాజుల రాము గారి నాయకత్వంలో కాపవరం గ్రామానికి 400 ఎకరాలకి ఎన్నడూ లేనటువంటి ఈ 2వ పంటకు నీరు తెచ్చిన ఘనత మరి మన ఎమ్మెల్యే గారికి, మా సర్పంచ్ గారు, అలాగే ఈ కాలువ చైర్మన్ గారు బాబీ గారు, అడబల బాబీ గారిని ఆయన నాయకత్వంలో మంచి జరిగిందని రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు నీళ్ళు ఇమ్మని వెళ్ళడం జరిగింది. ఇదిగో అది కానీ ఇవ్వలేదు. తర్వాత కొంత పొలాలు కూడా ఎండిపోయినాయి ఆ టైంలో. ఈరోజు చూస్తే కాపురం రైతులు ముఖాలు కళకళలాడుతున్నాయి. ఎందుకంటే మన బలరామకృష్ణ గారి చొరవతో ఈ నీళ్ళు ఇచ్చినందుకు ఆయనకి మరి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియపరచాలి. అలానే రేపు జరుపుకుంటున్న పుట్టినరోజుకి ఆయనకి మంచి గిఫ్ట్గా మా కాపురం తరపునుంచి మేము అందరూ వెళ్ళి ఆయన శుభాకాంక్షలు తెలియపరచుకుంటామని మరి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటాం. శ్యామలుగా ఉన్నదంటే మన బత్తుల రామకృష్ణ గారు, అలాగే బలరామకృష్ణ గారు, చైర్మన్ గారు మన ఎంతో కృషి చేసి ఈ రోజున మన కాపవరం గ్రామం అభివృద్ధి అయిందంటే ఆయన అన్న మాట నిలబెట్టుకుని ఈ యొక్క గ్రామం అభివృద్ధిగా పంపారు. వారిని మా కృతజ్ఞతలు చేసుకుంటూ మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఏం పండించారు మీరు? వరి, మొక్కజొన్న, అలాగే ఎంతో విధంగా ఉండి మా మామిడి తోటలో కూడా ఎన్నింటి మొక్కజొన్న బాగా సాగుబడి చేసాం. గ్రామం తరపున మా సర్పంచ్ గారి వల్ల మాకు సత్యక్షేమంగా ఈ పంటలు బాగా పండించిన వల్ల, ఆయన వల్ల, ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ వల్ల మాకు ఇదే బాగుందండి బాబు. మామిడి తోటలకి, వరిసేనికి నీరు ఆప్యం లేకుండా చేస్తారు. మీరు మళ్ళీ ఇస్తారని తోటలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చెరువులు నిండబెట్టుకోండి. పశువులకి నీళ్లు మాత్రం ఇబ్బంది లేకుండా పెట్టుకోమని చెప్తున్నారండి. మాకు పశువులకు కూడా నీళ్లు తీస్తూ ఉంటున్నారండి.
అలాగే మీ వల్ల మా గ్రామానికి అయితే చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉందండి మీ వల్ల.